ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తెకు కవితకు రాత్రికి రాత్రే ప్లాన్ ఏ నుంచి బీకి మార్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మొదటిసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన అంశం కవిత పార్టీ వ్యవహారం అనమాట. అయితే ఆమె పార్టీ పేరును వ్యవహారంలో ట్విస్టులు చోటు చేసుకున్నట్లు జాగృతి వర్గాలు అయితే తెలిసిందనమాట. ఏం చెప్తున్నారంటే, ముందు నుంచి పలు రకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రజాసమితి ఈ పేరేమవుతుంది టీపీఎస్గా, లేదంటే ముఖ్యంగా పేరును పార్టీకి ఫైనల్ అని చెప్పేసి టీపీజే కావచ్చు, సో అని నిర్ణయం తీసుకున్నారు. అయితే చివరి నిమిషంలో పార్టీ పేరును టీఆర్ఎస్గా మారుస్తూ డిసైడ్ అయినట్లు తెలిసిందనమాట. మొత్తం తెలంగాణ ప్రజాసమితి అంటే ప్రజా జాగృతి పేరుతోనే రాజకీయ పార్టీ అడుగుపెట్టాలని ప్లాన్ ఏతో ముందుకెళ్లిన కవిత చివరి నిమిషంలో అనూహ్యంగా ప్లాన్ బికి మారినట్లు సమాచారం. పర్మిషన్ ఇవ్వని ఎన్నికల సంఘం అనమాట. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ ఏర్పాటు చేయాలని కవిత ముందుగానే భావించారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సైతం అదే పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. మధ్యలో కొన్ని టెక్నికల్ అంశంపై సిఈసి అభ్యంతరాలు తెలిపిన వాటిని కరెక్షన్ చేసి మరోసారి సమర్పించారు. అయినప్పటికీ సిఈసి నుంచి అనుమతి రాలేదు. దాంతో కవిత గత నెలలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం పార్టీ ప్రాసెస్ అనేది వేగవంతం చేయాలని సిఈసిని ఆదేశించింది. అయినప్పటికీ సిఈసి నుంచి అనుమతి దక్కలేదు. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రతిపాదన నిలిచిపోయినట్లు తెలుస్తుంది. దీంతో కవిత టీము వెంటనే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ వర్గాల్లో అయితే చర్చ సాగుతుంది. అందుకే తెర మీదకి టీఆర్ఎస్ అనమాట. ఇక ఈ పరిణామాల మధ్య రాత్రి పార్టీ పేరును మారుస్తూ కవిత నిర్ణయం తీసుకున్నారని రాత్రి 3:30 గంటలకు ప్రాంతంలో ప్లాన్ బిని అమలు చేసేలా కార్యకర్తలు సూచించారని పార్టీ వర్గాలు అయితే తెలిపాయి. దాంతో అప్పటికే జాగృతి కార్యకర్త పేరిట రిజిస్టర్ అయి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సేన పేరును తెర మీదకి తెచ్చారని సమాచారం. దాంతో అదే పేరును ఫైనల్ చేస్తే ఒక రాత్రిలోనే కీలక నిర్ణయం తీసుకొని పార్టీ పేరును టీఆర్ఎస్ను ప్రకటించినట్లు ప్రచారం జరుగుతుంది. రాజకీయ పార్టీ వినియోగించేందుకు సడన్గా వ్యూహం మార్చినట్టు తెలిసింది. అందుకే పార్టీ జెండాను సైతం ఏర్పాటు చేయలేకపోయారన్న ప్రచారం కూడా నడుస్తుంది. అలాగే అత్యంత కీలకమైనటువంటి ఎన్నికల గుర్తును సైతం కవిత ప్రకటించలేదు. ఇవన్నీ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయాలని చెప్పేసి తెలిసిందనమాట. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సేన పార్టీకి సంబంధించి పార్టీ ప్రకటన సందర్భంగా బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్, బ్లూ కలర్ తెలంగాణ మ్యాప్ను చూపించారు. అంటే జెండా కలర్ అవే అని స్పష్టం అయిందనమాట. అదేవిధంగా కానీ జెండాను మాత్రం అధికారికంగా సభా వేదికగా కవిత ఆవిష్కరించకపోవడంలో అందరిలో